Hi guys, I am Krishna and welcome to Friendless Media. And before starting the topic, do subscribe to our channel and hit the bell icon. So going into the topic, career gap. కెరీర్ గ్యాప్ ఉంది, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. సో అవన్నీ కూడా ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో అసలు కెరీర్ గ్యాప్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో కెరీర్ గ్యాప్ యొక్క టర్మ్ అనేది మనకి మారిపోతూ ఉంటుందన్నమాట. ఒకప్పుడు ఏంటంటే కాలేజ్ అయిపోయిన దగ్గర నుంచి 5 ఏళ్ళు గ్యాప్ ఉన్నా, 10 ఏళ్ళు గ్యాప్ ఉన్నా తీసుకునేవాళ్ళు. రానున్న రోజుల్లో ఏమైపోయింది అంటే ఫ్రెషర్స్‌కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, కంపెనీస్‌కి టార్గెట్స్ ఉంటాయి, ఫ్రెష్ బ్లడ్‌ని నింపాలి అని చెప్పేసి ఈ కెరీర్ గ్యాప్ అనే టర్మ్‌ని తగ్గించుకుంటూ వచ్చారు. కరెంట్‌లీ కెరీర్ గ్యాప్ అంటే ఏంటి అంటే మీ కాలేజ్ అయిపోయిన దగ్గర నుంచి 1, 2, 3 థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత యువర్ ఆపర్చునిటీస్ విల్ బి సింకింగ్ డౌన్. దాన్ని కెరీర్ గ్యాప్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీ కాలేజ్ 2024లో అయిపోయిన తర్వాత 2025 ఖాళీగా ఉన్నారు, 2026 ఖాళీగా ఉన్నారు, 2027 ఖాళీగా ఉన్నారు. సో 28 నుంచి మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా తగ్గుతూ వస్తాయి. ఏ కంపెనీస్ కూడా హైర్ చేసుకోవడానికి ఇష్టపడవు. బేసిక్గా దీన్ని కెరీర్ గ్యాప్ అంటారు. అంతేగాని 24లో కాలేజ్ అయిపోయింది, 25లో నేను ఖాళీగా ఉన్నాను, 26కి కెరీర్ గ్యాప్ అంటే కాదు. 1 ఇయర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కెరీర్ గ్యాప్. 2 ఇయర్స్ ఈజ్ ఆల్సో ఫైన్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దిస్ మే సింక్. అంటే ఈ రోజుకి 3 ఇయర్స్ ఓకే, రేపటికి అది మారిపోవచ్చు. ఆ టర్మ్ అనేది ఇంకో 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ అయిపోవచ్చు. కాబట్టి కెరీర్ గ్యాప్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ టర్మ్. కానీ మీరు ఎప్పట్లో జాబ్ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకోవాలంటే మీ బీటెక్ అయిపోయింది అంటే 2024లో బీటెక్కో డిగ్రీనో అయిపోయిన తర్వాత 2024 హాఫ్ అంటే 2024 మేలోనో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 తీసుకుంటున్నాం, మీరు కావాలంటే 2020 తీసుకోండి. 2020లో 2021లో మేలో అయిపోద్ది, ఎవరికైనా కూడా మేలో అయిపోద్ది, మే జూన్లో అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఆ హాఫ్ ఆఫ్ ది ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫుల్ కన్సిడర్ చేసుకుంటే ఈ 1.5 ఇయర్లో మీకు జాబ్ అనేది వచ్చేయాలి అనే టార్గెట్ మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ మీకు జాబే కావాలి అనుకుంటే ఈ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేయాలి. సో అప్పుడు మీరు కెరీర్ గ్యాప్ లేని వాళ్ళు అవుతారు. పడింది, అనుకోని పరిస్థితుల వల్ల పడిపోయింది గ్యాప్, అంటే ఈ హాఫ్ ఇయర్ అయిపోయింది, ఈ 1 ఇయర్ అయిపోయింది, ఇంకో 1 ఇయర్ కూడా అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ కంపెనీని నేను చూస్ చేసుకోవట్లా, ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఎంఎన్సీస్ హైర్ చేసుకోవు. ఎంఎన్సీస్కి గ్యాప్ ఉండకూడదు. ఈవెన్ మీ 10th క్లాస్లో గ్యాప్ ఉన్నా, ఇంటర్లో గ్యాప్ ఉన్నా దే విల్ క్వశ్చన్ యూ. అది హెచ్ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే హెచ్ఆర్ మంచి వాళ్ళు అనుకోండి, పర్లేదులే 10thలో ఎక్కడో గ్యాప్ వస్తే ఏం చేస్తాను. కానీ కంపెనీ పాలసీస్ చూసుకుంటే మీకు ఎటువంటి కెరీర్ గ్యాప్ ఉండకూడదు, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్, ఇలాంటి రూల్స్ అయితే ఉంటాయి. మరి ఈ కెరీర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు హైర్ చేసుకుంటారు వీళ్ళని అంటే కెరీర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా స్టార్టప్స్ హైర్ చేసుకుంటాయి. ఎందుకంటే స్టార్టప్స్కి కెరీర్ గ్యాప్ ఉందా లేదా, బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా అని కాదు, స్కిల్ ఉందా లేదా అనేది కావాలి. ఎందుకంటే స్టార్టప్స్ ఫ్రెషర్స్ని అఫోర్డ్ చేయగలవు, కానీ ఫ్రెషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఎంతో కొంత ఇంటర్న్షిప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు. అందుకని ఏంటి అంటే ఒకవేళ మీకు కనుక కెరీర్ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్ని ఒక ఇంటర్న్షిప్తో ఫిల్ చేయండి. ఆ ఇంటర్న్షిప్ ఫ్రీ అయినా పెయిడ్ అయినా పర్లేదు, అంటే వాళ్ళు పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సిందే. ఆ ఇంటర్న్షిప్ చేయండి ఖచ్చితంగా, దట్ విల్ బి యూస్ఫుల్. నెక్స్ట్ స్టార్టప్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇది ఎలా సెర్చ్ చేయాలని నేను చెప్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే స్టార్టప్స్ ఎలాంటి వాటిని చూస్ చేసుకోవాలి అనేది 100 to 500 మధ్య ఎంప్లాయీస్ ఉన్న స్టార్టప్స్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి క్రంచ్ ఉంటుంది, అంటే వీళ్ళకి ఇమీడియట్ హైరింగ్ అనేది కావాలి. హైర్ చేసుకున్న వాళ్ళు వెంటనే పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎల్ఎంలో 75 ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో టెక్ రిలేటెడ్గా ఒక 10 to 15 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఎంప్లాయీ 10 to 15 మెంబర్స్ లాగా వెంటనే పనిచేయాలని నేను అనుకుంటా. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నేను 6 months ట్రైనింగ్ అవ్వాలి అనుకోను. ఎందుకంటే స్టార్టప్స్ దగ్గర అంత టైం అనేది ఉండదు, మనకి ఇమీడియట్గా చేసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం వెంటనే హైర్ చేసుకుంటుంటాం వాళ్ళని. సో వాళ్ళని హైర్ చేసుకున్నప్పుడు మేము చూసే క్వాలిటీస్ ఏంటి అంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉందా, వర్క్ ఎటిక్వేట్ ఉందా, రాగానే నేర్చుకోగలుగుతున్నారా, పని చేయగలుగుతున్నారా, ఫ్రీగా ఇంటర్న్షిప్ చేయగలరా, పెయిడ్ ఇంటర్న్షిప్ ఇవ్వాలా అనేది. చాలామంది కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ నన్ను అడుగుతుంటారు, అన్న నా దగ్గర ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది, వాళ్ళు అక్కడ నాకు ఏ డబ్బులు ఇవ్వనంటున్నారు, ఫ్రీగా పని చేయించుకుంటున్నా అన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ అయితే కాదు, బట్ స్టిల్ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి వెన్ యూఆర్ ఫ్రెషర్ మీరు ఫ్రీగా పని చేయకండి. ఫ్రెషర్ అంటే ఏంటి, కాలేజ్లో ఉన్నారు, 4th ఇయర్లో ఉన్నారు, 5th ఇయర్లో మిమ్మల్ని ఒకళ్ళు నిజంగా హైర్ చేసుకున్నారంటే యు ఆర్ వర్తీ క్యాండిడేట్ అని చెప్పేసి. సో కానీ మీకు కెరీర్ గ్యాప్ ఉంది, స్కిల్ ఉంది, ట్రై టు ప్రొజెక్ట్ ఇట్. మీ డిపెండెన్సీ పెంచుకోండి, అప్పుడు మీకు జాబ్ అనేది అక్కడ సెక్యూర్ అవుతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నేను ఎలాగ మీరు లింక్డ్ఇన్ ద్వారా
స్టార్టప్స్ని సెర్చ్ చేయాలి, స్టార్టప్లో ఎలాంటి కంపెనీని సెర్చ్ చేయాలి, ఎలాంటి హెచ్ఆర్స్ని సెర్చ్ చేయాలనేది క్లియర్గా నేను చూపిస్తాను. ఒక 2 to 3 మినిట్స్ పాటు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చేసుకున్న తర్వాత అప్లై చేయండి. అప్లై అలాగే చేయండి, కానీ వెంటనే అంటే అప్లై చేశాను ఇంకా రాలేదని కాకుండా 1 to 2 మంత్స్ పాటు కూర్చోండి. ఖచ్చితంగా 1, 2 కాల్స్ అయినా వస్తాయి. ఒకవేళ ఒక కాల్ కానీ 2 కాల్ అది మీరు క్లియర్ చేశారో లేదో పక్కన పెట్టండి. అంటే ఆ ఇంటర్వ్యూ మీకు వచ్చిందా, జాబ్ వచ్చిందో లేదో పక్కన పెట్టండి. మీరు నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి అక్కడ మీకు కాల్స్ కనుక వచ్చాయి అనుకోండి. కాల్స్ అంటే ఏంటంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడము, వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ దాకా పిలవడము. వచ్చాయనుకోండి తిరిగొచ్చి ఈ వీడియో మీద కామెంట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే అలా మీరు కామెంట్ చేస్తే వేరే వాళ్ళు ఎప్పుడు చూసినా అంటే ఇంకో సంవత్సరం తర్వాత చూసినా వాళ్ళకి ఒక హోప్ అనేది వస్తుంది. నేను ఈ ట్రిక్‌ని మన స్టూడెంట్స్ చాలామందికి చెప్పా. అండ్ చాలామందికి ప్లేస్‌మెంట్స్ కూడా వచ్చాయి దీని ద్వారా. సో మీరు కూడా ట్రై చేయండి. మేబీ ఇట్ వర్క్స్ ఫర్ యూ యాజ్ వెల్. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు నా స్క్రీన్ అయితే చూడండి మీరు. సో బేసిక్గా లింక్డ్ఇన్ వల్ల వచ్చే మెయిన్ ఉపయోగం ఏంటంటే కంపెనీ రిక్రూటర్స్తో కానీ హెచ్ఆర్స్తో కానీ మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా జాబ్ ఓపెనింగ్ ఉన్నప్పుడు పోస్ట్ చేసినా అది మీకు కనిపిస్తుంది. అట్లనే వాళ్ళు ఏమైనా కామెంట్ చేసినా, వాళ్ళు ఏమైనా లైక్ చేసిన జాబ్ ఓపెనింగ్ కింద అది మీ న్యూస్ ఫీడ్లోకి వస్తుంది. ఓకేనా? సో అది మెయిన్ కనెక్షన్స్ తాలూకు ఉపయోగం. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద ఓపెన్ చేస్తే ఈ కుర్రోడు తాలూకు మ్యాటర్ ఏంటి, ఈ అమ్మాయి తాలూకా స్కిల్స్ ఏంటి, ఈయన ప్రొఫైల్ ఏంటి, ఈయన్ని మనం హైర్ చేసుకుంటే ఈయన మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది రిక్రూటర్కి అర్థం కావాలి. అలా అర్థం కావాలంటే మనం ప్రొఫైల్ అనేది నీట్గా బిల్డ్ చేయాలి. అట్లనే లింక్డ్ఇన్లో మీరు యాక్టివ్గా ఉండండి. వేరే వాళ్ళు పోస్టులు లైక్ చేయడం కానీ, వేరే వాళ్ళతో కనెక్షన్స్ బిల్డ్ చేయడం కానీ, అట్లనే మీరు కంటెంట్ వేయండి. లింక్డ్ఇన్లో మీరు ఏదైతే ఇప్పుడు మీరు జావా రిలేటెడ్ అనుకోండి, సో జావా మీద మీకు తెలిసిన కంటెంట్ వేయండి. ఆ విధంగా మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంది. ఇది బేసికల్లీ లింక్డ్ఇన్ మినిమం మెయింటైన్ చేయడం. ఇప్పుడు కమింగ్ టు మెయిన్ పాయింట్, మనం జాబ్స్ ఎలా సెట్ చేయాలి. మీరు ఇక్కడ టాప్లో చూస్తున్నట్లయితే హోమ్ నెట్వర్క్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ జాబ్ అలర్ట్ కొట్టారనుకోండి, మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఏ జాబ్ టైటిల్స్ ఏ లొకేషన్స్లో రావాలి కానీ, ఆన్ సైట్, హైబ్రిడ్, రిమోటా. సో ఈ సెట్టింగ్స్ మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడైతే ఆ పర్టికులర్ జాబ్ రోల్స్ ఏ కంపెనీలో పెట్టినా, ఆ లొకేషన్లో పెట్టినా, ఆ స్కిల్ సెట్ రిలేటెడ్ ఏమైనా పెట్టినా కూడా నాకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ ఇన్ ద సెన్స్ మనకి మెయిల్ కానీ లేకపోతే నోటిఫికేషన్ కానీ మనకు వస్తుంది. అప్పుడు మనం ఓపెన్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు మనకు రిలవెంట్ అనిపిస్తే. మీరు ఫస్ట్ చేయాల్సింది క్రియేట్ జాబ్ అలర్ట్ అనేది మీరు చేసుకోవాలి. ఒక టైటిల్ ఇవ్వండి, ఒక లొకేషన్ ఇవ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇవ్వండి. లైక్ పైథాన్ డెవలపర్, జావా డెవలపర్ అని కాకుండా ఫ్రెషర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే మీరు పైథాన్ మీద వర్క్ చేస్తున్నట్లయితే పైథాన్ డెవలపర్ అని ఇవ్వండి. జావా మీద అయితే జావా డెవలపర్, లేకపోతే బ్యాక్ అండ్ డెవలపర్, లేకపోతే ఫ్రంట్ అండ్ డెవలపర్. ఇట్లా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి తగ్గట్టు రోల్స్ టైటిల్స్ వాళ్ళు ఇవ్వండి. ఫ్రెషర్స్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వండి. సో ఇది జాబ్ అలర్ట్ చేయడం వల్ల మీకు టైమ్లీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి లింక్డ్ఇన్ నుంచి మీకు అలర్ట్స్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ ది టిప్ విచ్ యూ షుడ్ ఫాలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక సేమ్ ఇక్కడే సెట్ చేయండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కొట్టా. మీరు చూస్తుంటే ఫిల్టరింగ్లో ఇంటర్న్షిప్ కావాలా, ఎంట్రీ లెవెల్ కావాలా, అసోసియేట్, మిడిల్, ఇంటర్న్షిప్స్ ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తుంటారు కాబట్టి 130 రిజల్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్. సో 17 మినిట్స్ ఎగో చేశారు. 11 to 50 ఎంప్లాయీస్ ఉన్నారు. దిస్ ఈస్ కాల్డ్ స్టార్ట్అప్. చాలా తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, స్టార్ట్అప్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జాంగో డెవలపర్ ఇంటర్న్. సో ఎవరైతే ఇప్పుడు పైథాన్, జాంగో నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఎక్కువ జాంగో మీద వర్క్ చేస్తారో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఇది కూడా అప్నీ బస్ అంట కంపెనీ పేరు. 11 to 50 ఎంప్లాయీస్. దిస్ ఈజ్ ఆల్సో స్టార్ట్అప్. సో వర్డ్ ప్రెస్ కూడా మీకు ఎవరైతే వెబ్సైట్ బిల్డింగ్ మీద గట్రా ఇంట్రెస్ట్ ఉంటుందో, వర్డ్ ప్రెస్ అది కోర్స్ నేర్చుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్డ్ ప్రెస్ డెవలపర్ ఇంటర్న్గా కూడా వెళ్ళచ్చు. సో ఇంటర్న్షిప్స్ సెట్ చేసుకున్న విధానం ఇది. సో ఇంటర్న్షిప్స్ ఈ విధంగా లింక్డ్ఇన్లో మనం సెట్ చేసుకోవాలి. సో డేటా ఇంజనీరింగ్ మీద కూడా ఇంటర్న్షిప్ ఉంది. ఇది కూడా మంచి కంపెనీలో ఉంది. 1000 to 5000 ఎంప్లాయీస్. బెటర్ కదా. సో ఈ కంపెనీ పేరు ఏంటో కూడా తెలియదు, ఐర్డిటో అంట. మనం ఏం వినలేదు. సో ఇవన్నీ విననంత మాత్రం నా కంపెనీలు రాడ్ కంపెనీలు అని కాదు, మనకు తెలియదు అంతే. ఇలాంటి స్టార్టప్స్తో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు స్కిల్స్ ఉంటే మీరు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా దే విల్ యాక్సెప్ట్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్. ఈ క్యాండిడేట్లో స్కిల్ ఉంది, సత్తా ఉంది, ఈ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు అవర్ కంపెనీ అని వాళ్ళకి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటే దే విల్ డెఫినెట్లీ హైర్ యూ. కాకపోతే కొంచెం మనం టైం పెట్టుకొని వెతకాలి. అన్న పైథాన్ మీద జాబ్స్ వస్తాయి, పైథాన్ మీద జాబ్స్ వస్తాయంటే ఏవి మన దగ్గరికి రావు. బాబు నువ్వు కోచింగ్ తీసుకున్నావు, నీకు నాలెడ్జ్ ఉంది, మా కంపెనీలో జాబ్స్ అని మన దగ్గరికి ఒకటి రాడు, మనమే వెళ్ళాలి. సో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ. చూడండి, ఎంఎస్సీకి ఎంసీఏకి ఉండవన్నా అని కొంతమంది మెసేజ్ చేస్తుంటారు. మీరే చూడండి, బీఈ బీటెక్కి ఎలా ఇచ్చాడో ఈక్వల్ టు ఎంసీఏ ఎంఎస్సీని ఇచ్చాడు అక్కడ. సో మీరు కూడా అప్లై చేయొచ్చు. మనం ఏంటంటే మనం వెతకట్లా, మనం టైం స్పెండ్ చేసి వెతకట్లా. చూడండి, ఎస్క్యూఎల్ కూడా మీకు ఎస్క్యూఎల్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఇట్లా నేను ఇదంతా చూసింది ఒక పేజు. అట్లా ఇంకెన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు మీరు ఇంకా ఓపిక, మీ ఓపిక
ఇంకా అలా చెక్ చేస్తూ వెళ్ళడము. ఇవన్నీ స్టార్టప్సే. ఫస్ట్ మీకు నేను ఇందాక చెప్పినట్టు ఎంట్రీ లెవెల్ కోసం యూ గైస్ హ్యావ్ టు గో. నెక్స్ట్ ఎంట్రీ లెవెల్ అని చెక్ చేసా. సో ఐటీ ఇంజనీరు, సిస్టమ్ సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్ ఇంజనీర్, ఐటీ సాఫ్ట్వేర్ మేనేజర్ అంట, ఫుల్ స్టాక్ ఇంజనీర్ అంట. సో 1 to 10 ఎంప్లాయీస్. చాలా స్టార్టప్, అది చిన్న స్టార్టప్. సో మీరు ఇక్కడ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఐ థింక్ దే మైట్ హ్యావ్ ఆస్క్ ఎక్స్పీరియన్స్ అడగకపోతే యూ గైస్ కెన్ అప్లై. సో లొకేషన్ అవన్నీ నేను చూడట్లేదు, మీకు నేను జస్ట్ ఎలా వెతుక్కోవాలో చెప్తున్నాను. మీరు ఫిల్టర్ పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజీ అప్లైయా, లేకపోతే ఆన్ సైట్ రిమోటా, కంపెనీ పేర్లు అప్లై చేసుకోవచ్చు. డేట్ పోస్టెడ్ కోసం ఫిల్టర్ పెట్టుకోవచ్చు, రీసెంట్ లేకపోతే ఈ మంత్ అని చెప్పేసి. మనం ఫిల్టరింగ్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసుకొని వెతుకుతూ ఉంటే మనకి ఎలిజిబిలిటీ ఉండేది ఫ్రెషర్ది ఇందాక దొరికినట్టు దొరుకుతాయి. ఆ విధంగా మనం ట్రై చేస్తూ ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ది వే. జాబ్స్ ట్యాబ్లోకి వెళ్ళడం, మీరు అక్కడ ఒకటి జాబ్ ఎలర్ట్ పెట్టుకోవడం, లేదంటే రోల్ ప్రకారం సెట్ చేసి టైటిల్స్ పెట్టి ట్రై చేయండి. మీకు ఎక్కడ రిజల్ట్ బాగా అనిపిస్తుందో దాంతో కంటిన్యూ అవ్వండి. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ చెకింగ్ మెథడ్. మనం ట్రయల్ చేసి మనకి ఏదైతే సూటబుల్గా అనిపిస్తుందో, ఏదైతే మన ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాంప్ట్ ఇక్కడ అవడమే. జస్ట్ మనం చాట్ జీపీటీకి అలాగ ప్రాంప్ట్ ఇస్తామో అలాగా ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తే మనకు వస్తుంది. ఇక్కడ రోల్ ఏది ఇస్తున్నామో దాన్ని బట్టే కదా రిజల్ట్ వస్తుంది. సో రోల్ ఇక్కడ ప్రాంప్ట్ అన్నట్టు. ఆ విధంగా మనం ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని కంపెనీస్ మనకి తెలియవు, కానీ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కంపెనీస్లో వర్క్ చేసి ఉండొచ్చు కదా, స్టార్టప్స్ దాంట్లోనే గట్ట. వాళ్ళతో మనం కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళే కంపెనీలో వర్క్ చేసి తెలుసుకొని ఆ కంపెనీకి మనం ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు నేను సింపుల్గా జావా డెవలపర్ అని కొడతా. పీపుల్ కావాలి. అఫ్కోర్స్ పోస్టులు ఎందుకు ఎదలగా చూపించాను, అది ఎలానో చేస్తారు. జావా డెవలపర్ అంట, వర్తిట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీలో ఈ కొత్త కంపెనీ మనకు తెలిసింది, అది మనం ట్రై చేయొచ్చు. సీటెల్ ఇన్ఫో సిస్టమ్స్ అంట, ఇది ఒక కంపెనీ. ఒక ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసినాక వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేశారో చూడండి. మీకు తెలియని కంపెనీలో వాళ్ళు వర్క్ చేసి ఉంటే యూ గైస్ హ్యావ్ టు గో టు దట్ కంపెనీ అండ్ యూ హ్యావ్ టు చెక్ ద ఓపెనింగ్స్ ఇన్ దట్ కంపెనీ. సో చూడండి, ఇక్కడ ఇమాజిన్ వెయిట్ అనే కంపెనీలో ఈయన వర్క్ చేస్తున్నాడు ఇంటర్న్గా. సో మీకు కొత్తది దొరికింది, హెలిక్స్ ఇండియా అంటే ఇది ఒక స్టార్టప్ లాగా ఉంది. సో ఇలా మీరు ఒక్కొక్క ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు తెలియని కంపెనీలు వాళ్ళు వర్క్ చేసి ఉంటే అవి మీకు తెలుస్తాయి. సో అది ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ అనమాట. ఆ విధంగా మీరు ఆ కంపెనీ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి అవి మీరు ట్రై చేయొచ్చు. ఆ కంపెనీ ప్రొఫైల్లోకి మీరు వెళ్ళి ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఆ విధంగా మీరు వెళ్ళొచ్చు. ఇంకొకటి ఇప్పుడు సో నేను 2 వేస్ చెప్పాను ఇప్పుడు. ఒకటి జాబ్స్ ట్యాబ్లోకి వెళ్ళి జాబ్ అలర్ట్స్ తెచ్చుకోవడము, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి ఆ ఇంటర్న్షిప్ లేదా ఎంట్రీ లెవెల్ ఇచ్చుకోవడము, అదొక వే. నెక్స్ట్ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ అని సెట్ చేసి వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి వాళ్ళు ఏమైనా మనకు తెలియని కంపెనీస్లో వర్క్ చేసి ఉంటే అలా వెళ్ళడము. ఇవి 2 వేస్ అయితే. 3వ వే ఏంటంటే మనకు తెలిసిన కంపెనీల్లో కానీ లేకపోతే ఏమైనా కొత్త కంపెనీ తెలిసినా కానీ ఆ కంపెనీ ప్రొఫైల్ అలా ఓపెన్ చేసి జాబ్స్లోకి వెళ్ళాలి. జాబ్స్లోకి వెళ్తే వాళ్ళు ఏవైతే పోస్ట్ చేశారో ఆ జాబ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా మీరు ఇంకోటి చేయొచ్చు. కంపెనీలో ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో జాబ్స్లోకి వెళ్ళి అలా మీరు ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనం లింక్డ్ఇన్ అనేది ఉపయోగించుకోవాలి. అట్లనే ఇప్పుడు TCS HR అని కొడతాను. అంటే హెచ్ఆర్స్కి ఎలా కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో TCS HR అంటే ఈయనలో. సో ఈయన ప్రొఫైల్ ఓపెన్ చేసి ఈయనకి మనం రిక్వెస్ట్ పెట్టచ్చు. అట్లా మోర్లోకి వెళ్ళి కనెక్ట్ అని పెట్టినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్గా సెండ్ కొట్టచ్చు, యాడ్ ఏ నోట్ అని కూడా ఉంది. సో ఈ యాడ్ ఏ నోట్ అనేది ఆప్షనల్. మీరు ఇక్కడ 300 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏం చేయాలన్నా ఐఎమ్ సో అండ్ సో, మై బ్యాక్గ్రౌండ్ ఇది, సో ఐ హ్యావ్ దిస్ స్కిల్స్ అని చెప్పేసి, సో ఈజ్ దర్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ యువర్ కంపెనీ అని చెప్పేసి మీరు వాళ్ళకి రెఫర్ చేయమని అడగచ్చు. ఓకేనా. అంటే మన కోసం మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే నన్ను రెఫర్ చేయండి, లేకపోతే ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే నన్ను షేర్ చేయండి. లేదు మీకు ఆల్రెడీ ఆ కంపెనీలో ఓపెనింగ్ ఉందని తెలుసు, ఏదైతే ఒక TCS కానీ లేకపోతే స్టార్టప్ కానీ ఎనీ కంపెనీ మీకు ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ లింక్ వీళ్ళకి ఇచ్చి నాకు ఈ స్కిల్ సెట్స్ ఉన్నాయి, ఈ జాబ్ మీ కంపెనీలో ప్రజెంట్ వ్యాకెన్సీ ఉంది, నాకు ఆ స్కిల్ సెట్కి ఆ జాబ్కి మ్యాచ్ అవుతుంది, మీరు నన్ను రెఫర్ చేయండి, మీరు నా ప్రొఫైల్ ఆ పర్టికులర్ జాబ్కి రెఫరెన్స్ అవ్వండి అంటే వాళ్ళు పక్క చేస్తారు. మీ స్కిల్స్ గట్ట మ్యాచ్ అయ్యి మీలో కంటెంట్ ఉందని మీ ప్రొఫైల్ ఆయన చెక్ చేసినా కనిపిస్తే మీకు పక్క జాబ్ రెఫరెన్స్ అనేది చేస్తారు. అట్లా ఎందుకు చేయడం వల్ల మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. ఒకటి మీరు సెలెక్ట్ అయితే వాళ్ళకి రెఫరల్ బోనస్ వస్తుంది, రెఫరెన్స్ చేసినందుకు డబ్బులు వస్తాయి. అట్లనే మీకు కొంచెం ఇప్పుడు 100 ఉన్నాయండి రెజ్యూమ్స్ ఒక పోస్ట్కి. సో ఆ క్యాండిడేట్ రెఫర్ చేయడం వల్ల మీ పోస్ట్ ముందు వస్తుంది అనమాట. మీ పోస్ట్ 100 మందిలో ముందు మీరు చూస్తారు, అంతే చూడడం వరకే. మిగతాదంతా ఇంటర్వ్యూస్ కానీ మీ స్కిల్స్ చూపించడం కానీ అంతా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రొఫైల్ మీదే ఆ HR వరకు రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అంతే రెఫరెన్స్ అంటే. ఆయన రెఫరెన్స్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మనకి HR రానా మా వాడు నీకు రెఫరెన్స్ ఇచ్చాడని జాబ్ ఇవ్వడు. మీ స్కిల్స్తోని మీరు వాళ్ళని ఇంప్రెస్ చేసి మీరు జాబ్ క్రాక్ చేయాలి. అది ఇంకొక ప్రాసెస్ లింక్డ్ఇన్ వాడే విధానం.
అంటే కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇదైతే మీరు నోట్ అనేది డెఫినెట్లీ సెండ్ చేయండి. ఇలా సెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంత ఎంతూజియాజం ఉన్నది అనేది తెలుస్తుంది ఆ అవతల పర్సన్కి. ఈయన డైరెక్ట్గా పెట్టి కన్నా ఏదో ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టినట్టు పెట్టి కన్నా ఈయన ఒక పర్పస్ మీద నాతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడు, ఈయన నా నుంచి ఒక హెల్ప్ కోరుకుంటున్నాడు, సర్లే మనకి తోచినంత చేద్దాము అన్న ఉన్నోళ్ళు డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ ద కనెక్షన్ రిక్వెస్ట్ అండ్ దే విల్ డూ ద నీడ్ఫుల్. సో ఆ విధంగా మీరు ఒకటి చూసుకోవాలి లింక్డ్ఇన్ వాడేది. అండ్ లింక్డ్ఇన్ ప్రీమియం ఒకటి ఉంటుంది. లింక్డ్ఇన్ ప్రీమియం ద్వారా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఎవరికైతే ఈ 300 క్యారెక్టర్స్ ఉన్నాయో అలా కాకుండా మీరు ఎక్కువ టెక్స్ట్ పంపించవచ్చు, వాళ్ళకి మెయిల్స్ చేయొచ్చు. ఆ విధంగా కూడా ఇన్మెయిల్స్ ఉంటాయి, అవి చేయొచ్చు. కానీ బట్ అంత నెసరీ కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రెషర్స్ అయినప్పుడు మనకు డబ్బులు కొంచెము టైట్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు. మీకు ఒకళ్ళు మనీ ఉంటే, ఒకళ్ళు మీకు మనీ లేదు అంటే మీరు అది ఇగ్నోర్ చేయొచ్చు, అంత మ్యాండేటరీ ఏం కాదు. ఓకేనా? సో ఆ విధంగా మీరు లింక్డ్ఇన్ యూజ్ చేయొచ్చు. సో లింక్డ్ఇన్ మనం యూజ్ చేయాల్సింది ఇది బేసికల్లీ. సో మీరు లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఇంకా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆప్షన్ కాకుండా ఇంకేదైనా వేరే డిఫరెంట్ వేలో మీరు ట్రై చేస్తున్నారా జాబ్ సెర్చింగ్ లింక్డ్ఇన్లో, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే యూ గైస్ కెన్ కామెంట్.